ఆయేష, మాధురి, రమ్య వీళ్ళ ముగ్గురు కూడా ఎప్పుడెప్పుడు గొడవ పెట్టుకుందామా, ఎప్పుడెప్పుడు పెద్ద సీన్ చేద్దామా, అంటే నాకు కంటెంట్ దొరకట్లేదు అని అలా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో, లేకపోతే వాళ్ళు ఏమని ఫీల్ అవుతున్నారో, లేకపోతే అంటే అక్కడ లోపల ఉన్న వాళ్ళు వీక్ అని ఫీల్ అయ్యి వీళ్ళు స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకుంటున్నారో అర్థం కావట్లేదు. కానీ ప్రతి చిన్న విషయానికి బేసిక్గా ఆయేష టార్గెట్ చేసింది ఎవరినో చెప్పమంటారా? నలుగురిని. తనుజ, కళ్యాణ్, అలాగే పవన్, రితు. ఓకే, దీనిలో రితుని పక్కన పెట్టేసేయండి. రితు మీద ఎటు బ్యాడ్ నేమ్ ఉంది. తను టార్గెట్ చేసినా చేయకపోయినా ఇవాళ కాపితే రేపు, రేపు కాపితే ఎల్లుండైనా ఎలిమినేట్ అవుతుంది. నిన్న అంట్లు తోమే విషయంలో ఒక గొడవ అయింది, అవునా? అయితే ఆ గొడవ ఎందుకు పెట్టుకున్నాను అంటే మొన్న 2 డేస్ అంటే మొన్న అంటే కరెక్ట్గా మనకి బుధవారం ఎపిసోడ్లో డెమోన్ ఆయేషాని పట్టుకుని ఎత్తుకుని డాన్స్ వేస్తాడు. ఆ టైంలో ఆయేషాని పట్టుకుని క్లోజ్గా ఉన్నందుకు ఈ అమ్మాయి రితు ఫీల్ అయిందేమో అని చెప్పేసి అడిగిందంట. అసలు రితుకు ఆ ఫీలింగ్ ఉన్నా లేకపోయినా కూడా ఆయేష అంటే అందే ఫీల్ అయింది అంటే బాగానే ఉండేది. ఏమని అడిగిందంటే, నువ్వు నన్ను ఎత్తుకున్నావు కదా, డాన్స్ చేసావు కదా, అందుకనే కావాలని నాతో గొడవ పెట్టుకుంది అందంట. సరే, అది పక్కన పెట్టేస్తే మళ్ళీ ఈరోజు అదే అంట్లో గొడవ. ఫ్రెండ్స్, ఆ జోన్లో ఆయేషాకి జస్ట్ చిన్న ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసినప్పుడు తను యాక్సెప్ట్ చేయటం లేదు. ఏముంది, స్పూనే కదా, కడిగేయచ్చు కదా అని అనుకోవట్లే తను. అయితే ఏమైందంటే సింక్లోనో గిన్నెలోనో అక్కడ సబ్బు నరుగు ఉందన్నమాట. సబ్బు నరుగు యాక్చువల్లీ ఎక్కడ ఉందంటే గట్టు మీద ఉంది. ఓకే, గట్టు ఎక్కడ ఉంటుంది అంటే గట్టు అంటే కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, ఇప్పుడు అంటుతో ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, ఆ ప్లాట్ఫామ్ డైనింగ్ టేబుల్ బర్నీ గారు తొడవాలి. ఎందుకంటే ఆయన షోల్డర్ ప్రాబ్లం ఉందని చెప్పి ఎక్కువ పని ఇవ్వలేదు, అది తొడవాలన్నమాట. అలా తుడిచే పని ఉంటే అయితే తను ఏముందంటే ఆయేష ఇక్కడ సబ్బు నరుగుంది తీయి అందనమాట. యాక్చువల్లీ ఈ రితు ఏమనుకుందంటే ఆ గట్టు మీద ఉందని చెప్తుందేమో అని, అది నా డ్యూటీ కాదు భరణి గారిదని చెప్పిందంట. ఈలోపు ప్రతిదీ నీ డ్యూటీ కాదంటావేంటి అంటూ బ్యా 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 అని అరవడం స్టార్ట్ చేసింది ఆయేష. అరిచేసరికి అక్కడ ఏమైందంటే సరే, ఇంకా రితుకి ఏం చేయాలో అర్థం కాక, అది కాదు నువ్వు ప్రతిదానికి అరుస్తున్నావు ఏంటి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈలోపు ఏమైందంటే పవన్ డెమో అన్నాడు కదా, పవన్ డెమోనేమో అన్నాడు అది నైట్ దా అన్నాడు. ఒక గిన్నె ఉంది లోపల, అది నైట్ దా అని అడిగాడు. నైట్ దా, మార్నింగ్ దా? నైట్ది అయితే నానబెట్టామనో ఏదో సంథింగ్ ఏదో చెప్దాం అని సజెషన్. అంటే నువ్వెందుకు వచ్చావు, ఇది ఎందుకు నీ పని కాదు కదా, నువ్వు రితునంటే నువ్వు వస్తావేంటి, అసలు నీకు ఇక్కడ ఏం పని, నేను తప్ప నీకెవరూ కనపడరా, నువ్వెందుకు మాట్లాడుతున్నావు, అంటే నేను రితు మీద అరుస్తానని నువ్వు వచ్చేసావా, నీ సపోర్ట్ రితు మాత్రమే ఉంటుందా, నాకుందా, ఇవన్నీ అసలు అబ్బా ఎన్ని మాట్లాడిందంటే, ఇప్పుడు ఎన్ని మాట్లాడింది అబ్బా అని నేను అన్నాను కదా, సేమ్ అదే ఎక్స్ప్రెషన్ ఇక్కడ పవన్ ఇచ్చాడు అనమాట. ఏంటి నువ్వు మాట్లాడేది అనేసి. అయితే రితు లాంటి గయ్యాళిదే ఏం చేసింది తెలుసా, సంజన గారి దగ్గరికి వెళ్ళి ఏడ్చింది అనమాట. అయితే సంజన గారి దగ్గరికి వెళ్ళి, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఏడ్చేస్తుంది, తనకి ఏం మాట్లాడినా ఏదో అంటుంది. ఏదో వచ్చి అందరూ ఏమన్నారంటే, నువ్వు డెమోన్తో ఫ్రెండ్షిప్ చేయడం వల్లే నీ వల్ల డెమోన్ గేమ్ పోతుందని చెప్పేసి తను కొంచెం మెంటల్గా వీక్ చేశారు. అఫ్ కోర్స్ తను తప్ప కరెక్ట్ అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే అక్కడ పవన్ కోసం రితుని టార్గెట్ చేసింది. అయితే ప్రతిసారి రితుకి ఇప్పుడు ఒక మనిషి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ వచ్చినా కూడా ఇక్కడ ఆయేషకి తప్పే. అంతెందుకు ఫ్రెండ్స్, లైవ్లో ఈవినింగ్ ఒక టాస్క్ జరిగింది, దానికి సంచాలక్ తనుజ. అయితే తనుజ సంచాలక్గా ఉన్నప్పుడు కళ్యాణ్ వచ్చి అన్నాడు, నువ్వు సంచాలక్, నువ్వే పిలవాలి కాబట్టి నువ్వే గేమ్ చేంజర్ అవుతావు అంటే ఇమ్మీడియట్గా అక్కడున్న ఆయేష ఏమంటుంది తెలుసా, నువ్వెందుకు చెప్తున్నావు, తనకు బుర్రలేదనుకుంటున్నావా, నువ్వెందుకు తనని సపోర్ట్ చేస్తావు, పక్కకి వెళ్ళి ఆడుకో, ఇలాంటివన్నీ చెప్తోంది. అంటే దీనికి ఏంటంటే మెయిన్ టార్గెట్ ఎవరిని సపోర్ట్ చేసుకోకూడదు. అలా సపోర్ట్ చేసుకుంటే ఒకళ్ళ వల్ల ఇంకో గ్రాఫ్ పెరిగిపోతుందేమో అని చెప్పేసి దీని బాధ అనమాట. అయితే ఇంకో పాయింట్ కూడా జరిగింది. యాక్చువల్లీ ఏమవుతుందంటే ఫ్రెండ్స్, మీకు ఇంకో విషయం చెప్తా వినండి. ఆ రోజు డెమోన్తో కావాలని తను డ్యాన్స్ వేసింది ఎందుకు, రితుని రెచ్చగొడితే తను ఏదైనా బయటకు తెప్పిస్తుందేమో అని. యాక్చువల్లీ రితు ఫీల్ అయిందా, ఫీల్ అవుతుంది, ఎవరైనా ఫీల్ అవుతారు. కానీ తనకు దానికోసం గొడవ పెట్టుకుందా అంటే కాదు, ఏదో ఒక రకంగా తనని రెచ్చగొడదాం, ఏదో ఒక రకంగా పాయింట్అవుట్ చేద్దాం అని చెప్పేసి. అయితే ఇక్కడ రితు బాగానే ఉంది, ఆమె బాగానే ఉంది, గొడవలు పెట్టుకున్న ఆమె బాగానే ఉంది, గొడవలు పెట్టుకుంటే ఈమె బాగానే ఉంది.
మధ్యలో డెమోన్ నలిగిపోతున్నాడు. ఫ్రాంక్లీ చెప్పాలంటే డెమోన్కున్న ఫిజికల్ స్టామినా, తనకున్న గేమ్ మీద ఫోకస్ ఎవ్వరికీ లేదు. సగం రితు వల్ల తను డౌన్ అయిపోతే మరికొంత సగం వీళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు రితుకి నీకు ఉన్నది తేడా, రితుకి నీకు ఉన్నది తేడా అని చెప్పేసి చెప్పడంతో మొత్తం ఆ ఫోకస్ అంతా పోవడమే కాకుండా రచ్చరచ్చ చేస్తున్నారనమాట. అంటే మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే డెమాన్ ఉన్నాడు ఓకే, తన గేమ్ రితు వల్ల పాడవుతుంది అది ఓకే. అతను వాళ్ళు ఎలా చెప్పాలి అంటే రితుతో ఉండడం వల్ల బయట చాలా తేడాగా జరుగుతుంది, అది నువ్వు గుర్తుపెట్టుకో, ఇక నుంచి నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ చేయి అని మాత్రమే చెప్పాలి. 1-2 సార్లు చెప్తే సరిపోతుంది. ఇంకా తన గేమ్ మార్చుకోలేదు అనుకోండి, వచ్చిన వైల్డ్ కార్డ్స్కి అది బెనిఫిట్ కదా. ఎందుకు డెమోన్ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ బయటికి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకే బెనిఫిట్ కదా. కానీ ఇక్కడ వాళ్ళు అలా ప్రవర్తించడం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, డెమోన్ని రితుని విడగొడుతున్నారు. సో ఇక్కడ విడగొట్టడం వల్ల ఏమవుతుంది, డెమోన్ గ్రాఫ్ ఖచ్చితంగా పైకి వెళ్ళిపోతుంది, రితు ఎలిమినేట్ అయిపోతుంది. ఇక్కడ వీళ్ళకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అది వీళ్ళు ఆలోచించట్లా. అంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చారు ఫ్రెండ్స్, వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళకన్నా వీక్గా ఉన్న వాళ్ళు ఉంటేనే ఆటలో పక్కన ఉన్న వాళ్ళకి ముందుకెళ్తారు. ఇది జనరల్ లాజిక్ ఇది. ఓకే, ఎలిమినేషన్ వీక్ వాళ్ళు అవుతూ ఉంటారు, మనం టాప్ 5కి వెళ్ళొచ్చు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, వీక్గా ఉన్న రితుని డెమోన్ని విడగొడదాం అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మ్యాటర్ వినండి క్లారిటీగా. డెమోన్ వల్ల కొంతవరకు రితుకి ఓట్ బ్యాంక్ అనేది కొంత పెరిగింది. అంటే డెమోన్ ఫ్యాన్స్లో 80% లేదా 90% డెమోన్కి ఓట్లు వేసే వాళ్ళే ఉంటారు, కాదనటం లేదు. కానీ ఎప్పుడైతే డెమోన్ నామినేషన్స్లో లేడో, లేకపోతే ఏదైనా ఒక చిన్న పాయింట్లో రితు హెల్ప్ చేసిందో డెమోన్ని, అప్పుడు కొద్దిగా సర్లే రితుకి కూడా కొంచెం ఓట్లు వేద్దాం అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఈ అమ్మాయి ప్లాన్ ఏంటంటే ఆ విషయం కనిపెట్టి ఇప్పుడు రితుని పక్కకు తోసేసి ఆ స్థానంలో తినొద్దామని, అంటే డెమోన్ సపోర్ట్ తనకి కావాలి అని తను ఎక్స్పెక్ట్ చేస్తుంది. తనూజ కళ్యాణ్ విషయంలో కూడా తనూజాని పక్కకు తోసేసి కళ్యాణ్ తన సపోర్ట్ తీసుకోవాలనుకుంటుంది. ఇక్కడ ఏమైంది అంటే తనూజాది కళ్యాణ్ చాలా స్ట్రాంగ్ బాండ్. ఎలా అంటే తనూజ మంచి అమ్మాయి, కళ్యాణి మంచి అబ్బాయి. సో ఇక్కడ రితు ఏంటంటే కొంచెం దొంగ అమ్మాయి అనమాట, నిజాయితీ లేని అమ్మాయి. సో ఇక్కడ డెమోన్కి నిజాయితీ ఉన్నా కూడా రితు విషయంలో ఈ అమ్మాయి అడ్వాంటేజ్ తీసేసుకుని మానసికంగా తనని ఏదో ఒక రకంగా వేధిస్తుంది. ఇలా వేధించడం వల్ల ఏమవుతుంది, డెమోన్ తన ఆట మీద తను ఫోకస్ చేయలేకపోతున్నాడు. దాంతో తెలియకుండానే తనకి వెళ్ళి సారీ చెప్పటం, అలా కాదు మేము ఇలా అనుకుంటున్నాం అని చెప్పటం. ఇప్పుడు మీరు చూడండి, ఎవరైనా ఒక మనిషి వచ్చి మనతో ఒక 4 రోజులు మాట్లాడతాడు, మంచిగా మాట్లాడిన తర్వాత ఒక గంట సేపు మన మీద అలిగాడు అనుకోండి, అయ్యో 4 రోజులు బాగా మాట్లాడింది కదా ఇప్పుడు అడిగింది ఏంటని చెప్పేసి వెళ్ళి బుజ్జగిస్తాం, లేదంటే సారీ చెప్తాం, లేదంటే జరిగిన విషయం చెప్తాం. అలాగే ఇంకొక 3-4 సార్లు అలిగింది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఇదే జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, తెలియకుండా వాళ్ళిద్దరి మధ్య బాండ్ ఏర్పడుతుంది, తెలియకుండా ఫోకస్ కంటెంట్ అంతా ఇటు తిరిగిపోయి డెమోన్ రితుని వదిలేశాడు, ఇప్పుడు ఈ అమ్మాయిని పట్టించాడని చెప్పేసి అనుకుంటారు. అదే ఇక్కడ ఈ అమ్మాయి ఆయేషాకి కావాలి. దాని ద్వారా ఏమవుతుంది, అటు డెమోన్ గ్రాఫ్ పడిపోతుంది, రితు ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోతుంది, తను మాత్రం ఫోకస్ లైట్లోకి వచ్చేస్తుంది. ఇది తిన ప్లాన్ అనమాట. అంటే వాళ్ళ తప్పుల్ని తినే బయట పెడుతూ వాళ్ళకి అది డిసడ్వాంటేజ్ చేస్తూ తినకు అది అడ్వాంటేజ్గా మార్చుకుంటుంది. ఈ విషయం అర్థం కాని డెమోన్ తనకి స్పెషల్గా ఏదో ఇచ్చేస్తున్నాడు, అంటే ఒక స్పెషల్ కేరింగ్. అలా స్పెషల్ అంటే మీరు వేరేది అనుకోవద్దు, కానీ తను ఏంటంటే ఒక 4 రోజులు పాప బాగా మాట్లాడింది కదా, బాగా ఆడుతుంది కదా, తనతో కలిసి తప్పేంటి అనుకుంటున్నాడు తను. కానీ తన వెనకాల చాలా పెద్ద మాస్టర్ ప్లాన్ ఉందన్నమాట. ఈ వీడియో చెప్తున్నప్పుడు నాకు కూడా క్లారిటీగా మీకు చెప్పే విధానం నాకు అర్థమైంది, లేకపోతే